అబ్జెక్షన్ మై లార్డ్, ఈ మూవీ Z5 లో స్ట్రీమ్ అవుతుంది. సో మెయిన్ స్పాయిలర్ అలర్ట్. మీరు ఎవరైనా Z5 లో చూసి ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకంటే ఇది ఫుల్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్, అన్ని ట్విస్ట్లన్నీ ఉంటాయి కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీలా ఇంకా 10 మందికి రికమెండ్ అవుతుంది, వాళ్ళ దాకా చేరుతుంది, మంచి రీచ్ వస్తుంది. అండ్ కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో. సో ఏవైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్కి చేంజ్ చేసుకుంటా, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక పెద్దాయన కోర్టు బయట చాలా బాధపడుతూ ఉంటాడు. తన మీద పెట్రోల్ పోసుకొని అంటించేసుకుంటాడు. అక్కడ ఉన్న లాయర్స్ అందరూ మట్టి పోసి ఆర్పాలని చూస్తాడు, కానీ వాళ్ళందరికల్లా ముందే బూడిదైపోతాడు. కట్ చేస్తే టైటిల్ కార్డ్ పడుతుంది. అండ్ సెకండ్ ఓపెనింగ్లో జూనియర్ లాయర్ వేదాన్ని చూపిస్తారు. తను కోర్టులోకి వచ్చి విశ్వనాథ్ సార్ కోసం, అండ్ విశ్వనాథ్ సార్ అక్కడికి వచ్చేసి తన ఆఫీస్లో ఉన్న ఫైల్లో ఒక చిన్న కరెక్షన్ ఉంటుంది. ఫీమేల్కి మెయిల్ అని కరెక్షన్ చూపించి ఇది ఎవరు చేశారు, అతన్ని పంపించేయండి అని అంటే తను రిక్వెస్ట్ చేసుకుంటాడు. సార్ ఇంకొకసారి అలా జరగదు, సారీ సార్ అని బతిమాలుకుంటూ ఉంటే, సరే అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి సరైన సమాధానం చెప్తే నేను ఉంచుకుంటా అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది. 500 పేజీలు ఉంటాయి. అందులో ఒక పేజీ మిస్ అయింది. ఇప్పుడు ఆ పేజీ మిస్ అవడం వల్ల అసలు ఈ కేసు గెలిచే ఛాన్సే లేదు. మరి ఆ పేజీ ఏమై ఉంటుంది అని అడుగుతాడు. దానికి ఆ జూనియర్ లాయర్ ఎవిడెన్స్ పేజ్ అయి ఉంటుంది అని చెప్తే విశ్వనాథ్ ఇంకా తనని వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు వేద ఇన్వాల్వ్ అయ్యి అది ఫస్ట్ పేజ్ సార్ అని చెప్తుంది. ఎవరు నువ్వు అని అడిగితే ఐఎమ్ వేద, మీ దగ్గర ఇంటర్న్షిప్ లాయర్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను అని పరిచయం చేసుకుంటుంది. సరే నీ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయంటే, సార్ అందులో ఎన్ని పేజీలున్నా ఫస్ట్ పేజీలోనే ఆ కేసు ఎవరిది, తన పేరేంటి, తన డీటెయిల్స్ ఏంటి అన్నీ ఉంటాయి. ఆ పేజ్ పోయినప్పుడు ఇంకా కేసు ఎలా గెలుస్తామని చెప్తుంది. తన రెఫరెన్స్ లెటర్ ఇస్తుంది. అప్పుడు విశ్వనాథ్ ఆ లెటర్ చూస్తూ, రెఫరెన్స్ లెటర్ ఇచ్చింది పరశురామ్ BA-BL, పరశురామ్ అంటే అని తనని అడుగుతాడు. దానికి తను, పరశురామ్ అంటే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సార్, వెరీ టాలెంటెడ్ లాయర్, లాలో ఏ పాయింట్ అయినా దుమ్ములు వేవేస్తాడు, ఒక కేసు చూస్తేనే ఆ కేసుకి ఏ సెక్షన్స్ వర్తిస్తాయని చెప్తాడు అని చాలా గొప్పగా చెప్తుంది. వీడికేమో ఒక లాయర్ని పెట్టుకొని ఇంకో లాయర్ని పొగడం తప్పు కదా, వీనికి ఎక్కడో మండిద్ది, వెళ్ళిపోమని చెప్తాడు. సో తను వేరే లాయర్స్ ని కలుస్తుంది. ఒకడికేమో లాయర్ నాలెడ్జ్ ఉండదు, ఇంకొకడేమో నీకు చాలా పొగర్ ఎక్కువ అంట కదా, నిన్ను హ్యాండిల్ చేయలేని అంటాడు. ఇంకొకడేమో కూరగాయలు తీసుకొని రావాలి, పాలు తీసుకొని రావాలి, ఇంటి పనులు చేయాలి అని అంటే తనకు విసుగు వచ్చి పరశురామ్ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు పరశురామ్ తనని చూసి, ఏంటి వేద, ఎవరు జాబ్ ఇవ్వలేదా, నేను చెప్పా కదా నా రెఫరెన్స్తో వెళ్తే నేను జాబ్లో పెట్టుకోవడం కాదు కదా, ఇంటర్వ్యూ కూడా ఇవ్వరని. అప్పుడు వేద, సార్ మీరు చాలా ఇంటెలిజెంట్ లాయర్ కదా, మీ దగ్గరే జూనియర్గా జాయిన్ అయిపోతా అని అంటుంది. దానికి పరశురామ్, నా దగ్గర చేరితే నీకు పేపర్లు అందించే పని తప్ప ఏ పని ఉండదు, దానికి తోడు నేను శాలరీ కూడా ఇవ్వలేను అని చెప్తాడు. అంటే పరశురామ్ ఇప్పుడు లాయర్ కాదనమాట, ఎక్స్ లాయర్. తను ప్రెసెంట్ నోటరీస్ టైప్ చేస్తూ నోటరీలు అందిస్తూ ఉంటాడనమాట. ఇదిలా ఉంటే ఒక రైతు గవర్నమెంట్ ఒక ఫ్యాక్టరీ కోసమని తనకి ఇష్టం లేకున్నా కూడా తన భూమిని తీసుకోవాలనుకుంటున్నారు, గవర్నమెంట్ మీద కేసు వేయాలని చెప్పి ఒక లాయర్ విశ్వనాథ్ దగ్గరికి తీసుకొని వస్తాడు. సార్ మీరు చూడండి, ఈ పెద్ద ఆయనకి ఎంత చెప్పినా వినట్లేదు, గవర్నమెంట్ మీదే కేసేస్తా అంటున్నాడు అని ఒక 1997 యాక్ట్ అయితే చెప్తాడు. అప్పుడు పరశురామ్, 1997 యాక్ట్ అనేది ఎప్పుడో తాతల నాటిది, ఇప్పటి జనరేషన్ కి ల్యాండ్ ఓనర్ కి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ కాదు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా తీసుకోవడానికి హక్కు లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, సార్ ఈయనకి ఏమీ తెలిసినట్లేదు, నా కేసుని మీరే వాదించండి అని అడుగుతాడు. పరశురామేమో నేను తీసుకోను, నాకు వద్దు, నాకు అవసరం లేదు అని అంటాడు. కానీ పెద్ద ఆయన పట్టుబట్టి, సార్ ఖచ్చితంగా మీరే తీసుకోవాలి అని అంటాడు. దానికి వేద కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా పరశురామ్కి చిరాకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వేద వేరే లాయర్ దగ్గరికి వెళ్ళి, ఆయన కేసు తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం అని అంటే, విషయం కేసు గురించి కాదమ్మా, ప్లేస్ గురించి, ప్రాణం పోయినా తను ఏ బ్లాక్ వైపు వెళ్ళడు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాదించాలి కదా అని చెప్తుంది. అప్పటికే ఆ కోర్ట్ ఏరియాలోకి పరశురామ్కి అప్పించిన ఒక వ్యక్తి వస్తాడు. అతన్ని చూసి ఇంటికి వస్తే పరశురామ్ కంటే ముందు అతను ఇంటికి వచ్చి తన అప్పు గురించి అడుగుతాడు. పరశురామ్ కొంచెం టైం కావాలి అని అంటే చాలా మర్యాద లేకుండా మాట్లాడి, ఒక్క వారంలో కావాలి, ఇవ్వకపోతే మర్యాద ఉండదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తన కొడుకు అప్పటికే వచ్చి అదంతా చూసింటాడు. నేను ఇక మీదట లా చదవను, నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. దానికి వాళ్ళమ్మ, నువ్వే కదరా చెప్పింది చదువుతానని, ఇంత ఫీజు కట్టాక మళ్ళీ లా చదవనంటే ఎలా అని అంటుంది. దానికి వాడేమో, నేను కూడా నాన్నలాగా ఫెయిల్యూర్ లాయర్ అవ్వకూడదు అనుకుంటున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దానికి పరశురామ్ చాలా బాధపడతాడు. నెక్స్ట్ డేలో తను స్కూటర్ మీద కోర్టుకు వస్తూ ఉంటే ఎదురుగా ఒక కారు
ర్యాష్ డ్రైవింగ్ తో వస్తుంది. అప్పుడు తను ఆ డ్రైవర్ మీద చిరాకు పడితే ఆ కారులో విశ్వనాథ్ ఉంటాడు. తను పరశురామ్ని చూసి ఎలా ఉన్నావు, ఏంటి ఈ మధ్య కోర్టులో కనబడట్లేదు అని అడుగుతాడు. దానికి తనేమో లేదు సార్, నేను డైలీ వస్తున్నా, మీరే నోటీస్ చేయట్లేదు అని అంటాడు. అవును, నేను కొంచెం హై ప్రొఫైల్ కేసులతో బిజీగా ఉన్నా కదా అని చెప్పి తనని అవమానించినట్టు మాట్లాడతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఇద్దరు యూట్యూబర్స్ ఆల్రెడీ పెట్రోల్ పోసుకొని చనిపోయిన కేసుని ఒక వీడియోలా తీసి అప్లోడ్ చేసింటారు. అది బాగా వైరల్ అయిపోయింటది. ఇంకో కేసు కోసం అని వస్తే దొరకదు. సో అదే కేసుని ఇల్లీగల్ అఫైర్ గా వీడియో చేసి పెడదాం, మంచిగా వ్యూస్ వస్తాయి అని మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా విన్న వేదాకి కోపం వచ్చి వేడివేడిగా కాళ్ళెట్టి తన మీద పోస్తుంది. తను అల్లాడిపోతున్నాడని ఇంత దానికి నీకే అంతుంటే తను పెట్రోల్ పోసుకొని అందించుకున్నాడు, తనెంత బాధపడుతుంటారా, దానిల మీద మీరు వీడియోస్ చేసి వ్యూస్ సంపాదించుకోవాలనుకుంటున్నారా అని ఫైర్ అవుతుంది. అప్పుడు పరశురామ్ తనని పక్కకు తీసుకొచ్చి, ఎందుకు వేద నీకు అంత కోపం, నువ్వు ప్రతి చిన్నదానికి అలా రియాక్ట్ అవ్వకూడదు అంటే మరేం చేయమంటారు సార్, తను కేసు తీసుకోమని చాలా మందిని ఎంతో బతిమలాడాడు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం మీరైనా రియాక్ట్ అయి ఉంటే తన బాధ వినడానికి ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడని, తను సూసైడ్ చేసుకునేవాడు కాదు, తనది సూసైడ్ కాదు, మనందరం కలిసి మర్డర్ చేశాం, తన చావులో మీకు కూడా భాగం ఉంది అని మాట్లాడుతుంది. దానికి పరశురామ్ చాలా ఫీల్ అవుతాడు. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో ఆ నారాయణ కేసు తీసుకోమని అందరు లాయర్లని బతిమలాడుకునే సీన్స్ చూపిస్తారు. తను పెట్రోల్ పోసుకొని అంటించుకున్నప్పుడు పరశురామ్ కూడా అక్కడే ఉంటాడు. సో తన కొడుకు ఒక ఫెయిల్యూర్ లాయర్ అని అనడంతో ఎలాగైనా సరే ఆ కేసు టేకప్ చేయాలని దాని మీద నోటరీ వేసి పిటిషన్ వేయడానికి వెళ్తాడు. అక్కడ చూసి ఆ పిటిషన్ వేసే దగ్గర ఒక లాయర్, దీన్ని వాదించే లాయర్ ఎవరు అని అడిగితే నేనే అని చెప్తాడు. సో అక్కడున్న వేద అండ్ ఆ పిటిషన్ వేసే లాయర్ ఇద్దరు షాక్ అవుతారు. ఇక్కడతో ఎపిసోడ్ 1 అయితే ఎండ్ అయిపోతుంది. సో గైస్, మళ్ళీ అడుగుతున్నా, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేస్తే ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఖచ్చితంగా లైక్ బటన్ని గట్టిగా గుద్దండి.